గతంలో మరి వాళ్ళ పిఎస్ శ్రీనివాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకు ఇచ్చిందండి? అమరావతిలో కమిషన్ల ద్వారా 2,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని సాక్షాత్ చంద్రబాబు నాయుడు పిఏకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవ్వలేదా? ఇస్తే అమెరికా పారిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంఐకి మళ్ళీ అమెరికా నుంచి వచ్చాడు. మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దీనికి సమాధానం చెప్పాలంటే మీకు కూటమిలో ఉంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆగిపోతుందా? దీనికి సమాధానం చెప్పాలి. అమలుగాని హామీలు, అమరావతిలో ఒలింపిక్స్ ఆడిస్తాడంట, అమరావతిలో ఏదో తీసుకొచ్చేస్తాడంట, ఇవన్నీ చెప్పి తప్పుడు హామీలతో నువ్వు గద్దెనెక్కావు. గద్దెనెక్కువాడు కనీసం చిత్తశుద్ధితో పనిచేస్తావా? పనిచేసే పరిస్థితి లేదు. కేవలం దోచుకోవడానికి అమరావతి పేరు చెప్పి అడ్డంగా దోచుకోవడానికి తప్ప దేనికి కూడా అమరావతి మీద వాళ్ళకి ప్రేమ లేదు. అమరావతి అని పేరు చెప్పి విజయవాడ నగరాన్ని మోసం చేస్తున్న వ్యక్తులు కూటమి నాయకులందరూ కూడా. ఈ 2 సంవత్సరాల్లో విజయవాడ నగరం అంతా కూడా అభివృద్ధికి కుంటుపడిపోయింది. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా గతంలో మేము చేసిన 5 ఏళ్ల అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరానికి అభివృద్ధి నిమిత్తంగా తీసుకురాని దద్దములు ఈ విజయవాడ ఎంపీ కానీ, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ. విజయవాడ అభివృద్ధి ఏమన్నా మీరు పట్టుకుంటారు? అసలు ఏమన్నా మాట్లాడితే విజయవాడ ప్రజలు అమరావతి చూడండి, అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్తే విజయవాడ నగరం అభివృద్ధి అవసరం లేదా? విజయవాడ ప్రజలకు మౌలిక సదుపాయాలు అవసరం లేదా? డెవలప్ చేయరా మీరు విజయవాడ నగరాన్ని? ఒక విజయవాడ వాసిగా ఈ కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాన్ని మోసం చేస్తున్నందుకు పూర్తిగా నేను ఖండిస్తున్నాను దీన్ని. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒక 55 నిమిషాలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, నారా లోకేష్ మాట్లాడాడు. మూటామూలు సర్దుకొని విజయవాడ వచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు వచ్చాడండి? ఓటుకు నోటు కేసు విషయంలో దొరికేసి అక్కడ కేసీఆర్ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఇక్కడికి వచ్చి నేను బస్సులో పండుకున్నాను. ఎవరికి సానుభూతి మాట ఎవరికి కావాలి? బస్సులో ఎందుకు పండుకోవాలంటున్నా? స్టేట్ గెస్ట్ హౌస్ లేవా? విజయవాడలో స్టేట్ గెస్ట్ హౌస్ లేదా? గెస్ట్ హౌస్లో మీరు ఉండొచ్చు కదా. అంటే స్టేట్ గెస్ట్ హౌస్ మీ తాహాకి తగ్గినట్టుగా ఉండదా? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేదా? ఆ రోజు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లేదా? మీరు గెస్ట్ హౌస్లో ఉండొచ్చు కదా. అంటే ప్రజల్ని మోసం చేయాలని, ప్రజల ద్వారా సింపతి పొందాలని చెప్పని మీరు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడమే తప్ప, రాజకీయాలు చేసి ఓట్లు సంపాదించాలని తప్ప మీరు ప్రజలకు మంచి చేయాలని కానీ, ప్రజలకు మేలు చేయాలని కానీ ఏ విధమైన చిత్తశుద్ధి ఈ కూటమి నాయకులకు లేదు. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులకు చెప్తున్నా, తప్పకుండా రేపు 2029 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతాలని, ఈ యొక్క అమరావతి ప్రాంతాలను కానీ అవన్నీ కూడా అభివృద్ధి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వీటితో పాటు వైజాగ్ అభివృద్ధి అయితే, రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. అన్నీ కూడా సమతుల్యంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తారు తప్ప మీలాగా అమరావతి అని చెప్పిన అవినీతి ఎవరైతే అవినీతి చేస్తారో వీళ్ళందరి బండారం కూడా. ఇంకా చెప్పాలంటే ఆర్టీ యాక్ట్ ద్వారా అమరావతి గురించి అడిగితే కనీసం దాని సమాధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. ఆర్టీఏ ద్వారా కనుక అప్లై చేస్తే అమరావతి అంటే ఏంటి, అమరావతికి అక్కడ అప్పులు తీసుకున్నారు, ఆర్టీ యాక్ట్ కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు వాళ్ళు. అంటే అంతా మోసమే జరుగుతుంది, టోటల్గా మోసమే. కాంట్రాక్టులు వీళ్ళ ద్వారా బినామీలే కాంట్రాక్టులు, వాళ్ళకే మొబిలైజేషన్ అడ్వాన్సులు, వాటితో వీళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి కమిషన్లు దొబ్బేయడం. అమరావతి అనేది దోచుకోవడానికి తప్ప దేనికి కూడా వీళ్ళు వినియోగించట్లేదు. అమరావతి అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని మాత్రం నేను సుస్పష్టంగా చెప్పగలుగుతాను నేను. థ్యాంక్ యూ.